వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో ఇప్పటికీ మనకు గడిచిన 28వ మహాయుగం నడుస్తుంది. ఇప్పుడు 28వ మహాయుగం అంటే 27 మహాయుగాలు అయిపోయాయి. 28వ మహాయుగం నడుస్తున్నది. 28 మహాయుగాల్లో 28 ద్వాపర యుగాలు, 28 కలియుగాలు, 28 త్రేతాయుగాలు, 28 కృతయుగాలు అయిపోయాయి. ప్రతి మహాయుగంలోని ద్వాపర యుగంలో ఒక వ్యాసుడు వస్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు వచ్చిన కళ్ళు కూడా దుర్లక్షణాలు ఉంటాయి కనుక వాళ్ళ కోసం వేదముల్ని అప్పటి కలియుగానికి ఏది అవసరమో దానికి అనుగుణంగా వేదముల్ని వ్యాసము చేసి అందించే వేద వ్యాసుడు వస్తుంటాడు. ఆయన ఒకడేనా అంటే కాదని చెప్పారు. ఇక్కడ ఇప్పుడున్న వ్యాసుడు వేరు, ఇదివరకు వచ్చిన వ్యాసులు వేరు. ఇప్పటికి ఇలా 28 వ్యాసులు అయ్యారట. అంటే ఇది 28వ మహాయుగం. ఇప్పుడు ఆయన వచ్చేసాడు అప్పటికే. ఎందుకంటే మన కలియుగంలో ఉన్నాం కనుక ఈ మహాయుగంలో మన ద్వాపరంలో వచ్చాడు మహానుభావుడు. ఆయన కృష్ణద్వైపాయనుడు. మన అంతకుముందు ఉన్న 27 మంది పేర్లు కూడా మనకు చెప్పబడి ఉన్నాయి. వాళ్ళ పేర్లు తలంచుకుంటే మనం ధన్యమవుతాం కనుక ఆ పేర్లని ఇక్కడ ఏది చెప్తున్నారో దాని ప్రకారంగా చెప్పుకుందాం. ప్రథమ ద్వాపరంలో అంటే స్వయంభూ మన్వంతరం, ప్రథమ మన్వంతరం. ఇప్పుడుది వైష్ణవ మన్వంతరం. ఆ ప్రథమ ద్వాపరంలో బ్రహ్మదేవుడే వేద విభాగం చేసేట. అక్కడ స్వయంభూడైనటువంటి బ్రహ్మదేవుడే వేద విభాగం చేశాడు. రెండవ ద్వాపరంలో ప్రజాపతి అయినటువంటి మనువు వేదవ్యాసుడయ్యాడు. మూడవ ద్వాపరంలో ఉశనుడు అంటే శుక్రాచార్యుల వారు, ఆయన వ్యాసదేవుడు అయ్యాడు. చతుర్థ ద్వాపరంలో బృహస్పతి, 5వ ద్వాపరంలో సూర్యభగవానుడు అంటే సవిత అనే పేరుతో సూర్యుడు వేదముల్ని వ్యాసం చేశాడు. 6వ ద్వాపరంలో మృత్యుదేవత వ్యాసుడయ్యాడు. ఆయన ధర్మదేవత కదండి, ఆయన చేసేట. ఇక 7వ ద్వాపరంలో ఇంద్రుడు వ్యాసుడయ్యాడు. 8వ ద్వాపరంలో వశిష్ఠుడు, 9వ ద్వాపరంలో సారస్వతుడు అనే పేరు కలిగినటువంటి ప్రజాపతి, 10వ ద్వాపరంలో త్రిధాముడు అనేటువంటి వాడు, 11వ ద్వాపరంలో త్రిశిఖుడు, 12వ ద్వాపరంలో భరద్వాజుడు, 13వ ద్వాపరంలో అంతరిక్షుడు, 14వ ద్వాపరంలో వర్ణి అనేటువంటి వాడు, 15వ ద్వాపరంలో త్రయ్యారుణి అనేవాడు, 16వ ద్వాపరంలో ధనంజయుడు, 17వ ద్వాపరంలో ఋతుంజయుడు, 18వ ద్వాపరంలో జయుడు, ఆ తర్వాత క్రమంగా భరద్వాజుడు, గౌతముడు, హర్యాత్మ, వాజశ్రముడు, సోమశుష్కాయనుడు, తృణబిందువు, రుక్షుడు, భార్గవుడు చెప్పబడుతూ 27వ ద్వాపరంలో వాల్మీకి వ్యాసుడయ్యాడు. ఇది తెలుసుకోవాలి. వేదముల్ని విభజించి ఇచ్చినవాడు అంటే ఈ వ్యాసుడి కంటే ముందు వ్యాసుడు వాల్మీకి రామాయణాన్ని ఇచ్చినవాడు. అప్పటికే రామాయణ రచన జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న మహాయుగంలో రామాయణం రచింపబడలేదు, అంతకు ముందే రచింపబడింది. రామాయణం మనం చెప్పుకున్న 24వ మహాయుగంలో జరిగింది రామకథ పురాణాల ప్రకారంగా. కృష్ణావతారం మాత్రం 28వ మహాయుగంలోనే జరిగింది.